కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి తాజా అప్డేట్స్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ప్రమాదంలో ఎంతమంది చనిపోయారు, అసలు ఘటనకు కారణం ఏంటి? స్రవంతి, ఉదయం అంటే తెల్లవారున జరిగిన ఘోర ప్రమాదం రెండు రాష్ట్రాలను పూర్తి స్థాయిలో కుదిపేసిందని చెప్పవచ్చు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సహా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులంతా కూడా రియాక్ట్ అవుతున్నారు. దీనికి సంబంధించిన ఘటనపై పూర్తి స్థాయి విచారణకి అటు ఈ తెలంగాణ ప్రభుత్వం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా విచారణకు ఆదేశించింది. అంటే ఎక్కువ బోర్డింగ్స్ అంతా కూడా 40 నుంచి 41 మంది ఎక్కువ బోర్డింగ్స్ అంతా కూడా హైదరాబాద్ నుంచి ఎక్కువ బోర్డింగ్స్ ఉన్నారు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ఉదయం తెల్లవారుజామునే రియాక్ట్ అయ్యారు. ఎవరెవరు ఎక్కడి నుంచి బోర్డింగ్ అయ్యారు, ఎవరెవరు ఎక్కడ బస్ ఎక్కారు, అదేవిధంగా ఆ ప్రమాద ఘటనలో ఎవరెవరు సేఫ్గా ఉన్నారు, ఎవరెవరు చనిపోయారు అనేది ఇప్పుడిప్పుడే పూర్తిస్థాయి వివరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తోంది. ఇప్పటివరకు సీఎంఓకి వచ్చిన అఫీషియల్ అంటే అధికారిక సమాచారం ప్రకారం 43 మంది ప్యాసింజర్స్ బస్సులో ఉన్నారు. దాదాపు 23 మంది ఎస్కేప్ అయ్యారు. 11 మంది మృతదేహాలు దానిలోనే కాలిపోయాయి. దానికి సంబంధించిన పోస్ట్ మార్టం కొనసాగుతుంది. ఆ ఎస్కేప్ అయిన 23 మందిలో ఎవరెవరు ఎక్కడెక్కడ అంటే దీనిలో కూడా కొంతమంది చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఆసుపత్రులు మాత్రం 11 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. ఆ 11 మంది పేర్లు అదే అంటే ఇక్కడ బోర్డింగ్ అయిన వారి పేర్లు, ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళ పేర్లతో టాలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తుంది. ఇందుకు సంబంధించిన ఒక 2 లైజనింగ్ ఆఫీసర్లను కూడా నియమించింది. హెల్ప్ లైన్ని 2 నెంబర్లు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ఎప్పటికప్పుడు దీన్ని పర్యవేక్షిస్తున్నారు. రైట్ శ్రవంతి, ఒకసారి మనం ఇక్కడ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఇవాళ హైదరాబాద్ నుంచి బెంగళూరు అంటే బస్సు స్టార్ట్ అయింది హైదరాబాద్ నుంచి కాబట్టి హైదరాబాద్లో ఎవరెవరు ఎంతమంది ఎక్కడెక్కడ బోర్డింగ్ అయినారు, ఎక్కడెక్కడ బస్సు ఎక్కినారు అనేది వివరాలు తీస్తే పటాన్చెరులో 2 ప్రయాణికులు ఎక్కినారు, బీరంగూడలో 1 ప్రయాణికుడు, గండెమైసమ్మలో 1, బహదూరుపల్లిలో 1, సూరారంలో 2 ప్రయాణికులు, ఆల్విన్ క్రాస్ రోడ్లో 1 ప్రయాణికులు, వనస్థలిపురంలో 5 ప్రయాణికులు ఎక్కినారు. అదేవిధంగా చింతల్ నిజాంపేటలో ఒక్కొక్కరు ఎక్కినారు, గచ్చిబౌలిలో 2, ఎల్బీనగర్లో 2, జేఎన్టీలో 3, మూసాపేటలో 3, భరత్ నగర్లో 1, ఎర్రగడ్డలో 2, ఎస్ఆర్ నగర్లో 2, ప్యారడైజ్ సెంటర్ ఆ బస్ స్టాప్ దగ్గర 2 ప్రయాణికులు, నాంపల్లి మెట్రో దగ్గర 1, లక్డికప్పుల్లో 3, ఆరంఘర్ చౌరస్తా ఆ పరిసర ప్రాంతాల్లో 3 అంటే దాదాపు 40 మంది ప్రయాణికులు ఫుల్ లోడెడ్ హైదరాబాద్ నుంచే అయింది. అయితే ఘటన జరిగిన తర్వాత ఎవరెవరు సేఫ్గా ఉన్నారు, ఎవరెవరు చనిపోయినారు అనేది కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కోయ ప్రవీణ్తో డీఐతో నేను మాట్లాడే ప్రయత్నం చేశాను. 11 మంది మృతదేహాలు బస్సులోనే కాలిపోయాయి. వారి మృతదేహాలను ఏమాత్రం గుర్తుపట్టకుండా ఉన్నవి. దానికి సంబంధించిన పోస్ట్ మార్టం ప్రక్రియ కూడా పూర్తయిందని కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ చెప్పారు. అయితే ఎవరెవరు కొందరు అంటే రమేష్ అని వనస్థలిపురంలో ఇక్కడ ఎక్కిన ప్రయాణికుడు అంటే వెనుక ఉన్న ఫైర్ చూసి ఒక్కసారిగా ఎమర్జెన్సీ అద్దాలను పగలగొట్టి తను బయటికి వెళ్ళిన తర్వాత చాలామంది ప్రయాణికులు హడావుడిగా కొందరు వెళ్ళిపోయారు, కొందరు మంటలో చిక్కుకున్నారు, మధ్యలో కొంతమంది చనిపోయారని చెప్తున్నారు. అయితే 11 మంది మృతదేహాలు వారి వివరాలు కనుక్కున్నప్పటికీ ఇంకెంతమంది ఎస్కేప్ అయినారు, ఎస్కేప్ అయిన వారిలో ఎవరు హాస్పిటల్లో ఉన్నారు, ఎవరి వివరాలు పూర్తి రావాల్సిన ఉన్నదన్నది ఆసుపత్రి వర్గాలు కానీ కర్నూలు పోలీసు వర్గాల నుంచి కొంత సమాచారం రావాల్సి ఉంది. అయితే మనం ఇక్కడ బోర్డింగ్ అయిన వారు అదేవిధంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి లిస్ట్ కనుక మనం కొంత క్లారిఫై చేసుకుంటే మనం ఇక్కడ బీరంగూడలో బస్సులో ప్రయాణిస్తున్న అశ్విన్ రెడ్డి ఈజ్ సేఫ్ అని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా వనస్థలిపురంలో బస్సు ఎక్కిన నవీన్ కుమార్, అదే వనస్థలిపురంలో బస్సు ఎక్కిన రమేష్ ఇద్దరు కూడా చాలా సేఫ్ అని చెప్తున్నారు. రమేష్ అనే వ్యక్తి బస్సు అద్దాలను పగలగొట్టి సురక్షితంగా బయటపడ్డాడు. మరికొందరు ప్రయాణికులను కూడా కొంత కాపాడే ప్రయత్నం చేశారని అక్కడ స్థానికుల నుంచి వస్తున్న సమాచారం. ఇకపోతే నిజాంపేట ఎక్స్ప్రెస్లో శ్రీహర్ష అనే ఒక లేడీ క్యాండిడేట్ ఆమె కూడా బస్సులో ట్రావెల్ చేస్తుంది. ఆమె కూడా సేఫ్లో ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. ఇకపోతే మూసాపేటలో సూర్య అనే ఒక ప్రయాణికులు 43 సంవత్సరాల ప్రయాణికులు అతను ట్రావెల్ చేస్తున్నారు. అతను మూసాపేటలో బస్ ఎక్కినాడు. అతను కూడా సేఫ్లో ఉన్నారని చెప్తున్నారు. ఇకపోతే ఎస్ఆర్ నగర్లో 2 ఎక్కినారు, హారిక, కీర్తి. హారిక సేఫ్లో ఉంది, కీర్తి సంబంధించిన సమాచారం ఇంకా రావాల్సి ఉంది. ఇకపోతే నాంపల్లిలో ఒకరు ఎక్కినారు, ఆకాష్ సేఫ్ సైడ్లో ఉన్నారని కూడా మనకు సమాచారం వస్తోంది. ఇకపోతే లక్డికప్పుల్లో 2 ప్రయాణికులు ఎక్కినారు, మహమ్మద్ ఖజీర్. అతనికి వివరాలు ఇంకా బతికి ఉన్నారా లేదా అన్నది ఇంకా వివరాలు రావాల్సి ఉంది. అయితే అదే లక్డికప్పుల్లో ఎక్కిన జయంత్ కుష్వ మాత్రం సేఫ్లో ఉన్నట్టు ఆసుపత్రి వర్గాల రిజిస్టర్ లెక్కలు చెబుతున్నాయి. ఇకపోతే ఆరంఘర్లో 3 ప్రయాణికులు ఎక్కినారు. ఒకరేమో అశోక్, గిరిరావు, దీపక్ కుమార్.
అశోక్ కుమార్ సేఫ్లో ఉన్నట్టు ఆసుపత్రి నుంచి సమాచారం వచ్చింది. కానీ గిరిరావు కానీ దీపక్ కుమార్ నుంచి ఇంకెలాంటి అంటే వారు ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు అనేది ఇంకా సమాచారం రావాలి. అంటే ఇప్పటివరకు 11 మంది చాలా సేఫ్లో ఉన్నారు. వారంతా కూడా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు వారి వివరాలు కూడా వచ్చాయి. వారి వివరాలు సమీప బంధువులకు కూడా తెలియజేశారు. ఆ బంధువులు కూడా ఆసుపత్రికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఎవరైతే 23 మందిలో 11 పేర్లు వచ్చాయి, ఇంకొక 12 పేర్లు రావాలి. ఆ 12 మంది ఎక్కడున్నారనేది కొంత ఇంకా సమాచారం రావాల్సి ఉంది. ఆ 12 మందిలో ఇంకా వేరే ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళినారా, లేకుంటే ఎస్కేప్ అయి ఇంకెక్కడికైనా వెళ్ళినారా, లేకుంటే వారి మృతదేహాలు దానిలో ఉన్నాయన్నది ఇంకా అధికారిక సమాచారం రావాల్సి ఉంది. సో మొత్తంగా కూడా ఈ ఘటన అనేది 2 రాష్ట్రాలను పూర్తి స్థాయిలో కుదిపేసింది. పొద్దున్నే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇమీడియట్గా రియాక్ట్ అయ్యారు. ఘటనపై ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేది ఆరా తీసే ప్రయత్నం చేసినారు. సీఎస్తో మాట్లాడినారు. అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఎస్పీ ఇద్దరితో మాట్లాడి మీరు తక్షణమే కర్నూలుకు వెళ్ళండి, అక్కడ తెలంగాణ వాసులు తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఎక్కువగా జర్నీ చేస్తున్నారు, వారి వివరాలు వెంట సీఎంఓకు అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రియాక్ట్ అయిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎస్తో అదేవిధంగా మరికొంతమంది అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒక హెల్ప్ లైన్ నెంబర్ని ఏర్పాటు చేశారు. ఇద్దరిని ప్రత్యేక అధికారులుగా నియమించి ఎప్పటికప్పుడు క్లారిఫై అంటే ఎప్పటికప్పుడు గ్రీవెన్స్ అని కూడా క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ ఘటన ఎందుకు జరిగింది, ఎలా జరిగిందన్నది పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. ఒక బైకర్ అతివేగంగా వచ్చి ఆయిల్ ట్యాంకుకు ఢీ కొట్టడం ద్వారా ఒక్కసారిగా మిరుమిట్లు వచ్చి పెద్ద ఎత్తున దట్టమైన పొగలు వ్యాపించాయి, మంటలు వ్యాపించాయి అనేది ఒక కథనం అయితే వస్తుంది. అందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది ఇంకా మనకు పూర్తి స్థాయి వివరాలు రావాల్సి ఉంది. శ్రవంతి.